మూవీ కథ రాసేటప్పుడు కానీ లేకపోతే తీసేటప్పుడు కానీ సపోర్ట్ ఎవరెవరిది తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు ఈ మూవీ? విజువలైజేషన్, బికాజ్ మన జీవితంలో కొంతమంది మంచి విజువలైజర్స్ ఉంటారు, కొంతమంది ఏదో రఫ్ గా చేసుకొని ముందుకు పోతారు. ఆమె వెరీ క్రిటికల్ విజువలైజర్. అంటే ఆ సినిమాకు కావలసిన దాంట్లో ఉండే డ్రెస్సులు, వాట్ యు కాల్ ఇట్ యాజ్ ప్యాలెస్, ఆయన కూర్చునే కుర్చీ, ఆయన వాడే కారు, రజాకార్లు వాడిన జీపులు, రజాకార్లు వాడిన లారీలు, అన్ని కూడా నేను ఐ హాడ్ టు బి వెరీ ప్రిసైజ్ అనమాట. ఇవన్నీ కూడా సమకూర్చాను. పర్టికులర్ గా ఆ విషయంలో మీరు తగ్గలేరు. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తెలంగాణ వాళ్ళనే పెట్టి, ఒక అమ్మాయి ఫస్ట్ టైమర్, ఆ అమ్మాయి మేమంతా చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నాం. డిఓపి ఫస్ట్ టైమర్ కాదు, ఆయన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్, మూవీ డైరెక్టర్ అంటే. సో ఆ అమ్మాయికి నేను ఛాన్స్ ఇచ్చాను, బట్ షీ డిడ్ ఎ గుడ్ జాబ్. ఆమె లిఫ్ట్ నుంచి వచ్చింది. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ సెలెక్టింగ్ ద కాస్ట్యూమ్స్. ఆనాడు గ్రామాల్లో ఎట్లా వేసుకునే వాళ్ళు, మహిళలు ఏ చీరలు ఏ కలర్ ఉండేది మోస్ట్లీ, దెన్ నిజాం ఎటువంటి డ్రెస్సు, ఖాసిం రిజ్వీ ఆర్మీ, ఆ సమయంలో పోలీసు వాళ్ళ యూనిఫామ్, ఎవ్రీథింగ్ గుడ్ జాబ్. బట్ మీకు అంత ఐడియా ఉంది కాస్ట్యూమ్స్ కానీ? నాకేం తెలియదు. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ద మూవీ. ఆ సబ్సిక్వెంట్ గా ఒక్కొక్కటి అవుతుంటే నా కళ్ళ ముందుకు వస్తూ ఉంటే దెన్ ఐ కెప్ట్ ఆన్ జాటింగ్ డౌన్ అనమాట. కాస్ట్యూమ్స్ అంటే ఏంటిది, ఓకే, ఆర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్ అంటే లాస్ట్ నేను షూస్ వరకు కూడా వెళ్ళాను అనమాట. దీంట్లో బ్రిటిష్ సైనికులు కూడా ఉంటారు. సో బ్రిటిష్ సైనికులు ఎలాంటి షూస్ వేసుకుంటారు, ఇండియన్ ఆర్మీ టైప్ కాదు వాళ్ళది, వేరే ఇంతవరకు దాకా గమ్ బూట్స్ టైప్ వేసుకుంటారు అనమాట. గమ్ బూట్స్ అంటారు. సో అట్లాంటిది వాళ్ళు వేసుకున్నారా. ఒకనాడు షూటింగ్ అవుతుంటే డస్టీగా ఉంది. వాళ్ళు బ్రిటిష్ సైనికులు కానీ ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళు అట్లా డస్టీ షూస్ ఉండవు, అన్లెస్ దే ఆర్ దెన్ సమ్ డెజర్ట్. ఇక్కడ మనం నార్మల్ గ్రౌండ్ మీద యుద్ధం అవుతున్నది, యాక్షన్ చేస్తున్నది అని చెప్పి ఐ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఎంటైర్ టీమ్ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్. అండ్ అనసూయ కూడా ఆ పాత్రలో. అనసూయ ఇస్ ఎక్సలెంట్. వాట్ ఇస్ ద రోల్ అనసూయ? అదే మీరు వినుంటారు కదా, పాట విన్నారా, భారతి భారతి ఉయ్యాలో? అది చాలా క్రిటికల్, మంచి సాంగ్ అది. భారతి భారతి ఉయ్యాలో ఒక సన్నివేశం ఉంటుంది. బతుకమ్మ ఆడుతుంటే వీళ్ళు రజాకారులు వస్తారు, వచ్చి వాళ్ళని వివస్త్రులను చేసి బతుకమ్మ ఆడిస్తారు, మళ్ళీ వాళ్ళ భర్తలను చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళని చాలా దారుణమైన హింస జరుగుతుంది. ఆ జరిగిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తుంది. ఆనాడు ఇక చాలా జరిగినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వేస్ట్. సినిమా లెట్ ద మూవీ చూడాలి మేమంతా. ఓకే, అదర్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఇందులో చేశారు? అండ్ యాటా సత్యనారాయణ గారు? యాటా సత్యనారాయణ డైరెక్టరు, డిఓపి అని రమేష్ రెడ్డి అని ఉన్నాడు, తమ్మిరాజు అని ఈజ్ ఎడిటర్, బాహుబలి ఎడిటరు, ఆర్ఆర్ఆర్ ఎడిటరు. సో వెరీ గుడ్ హ్యాండ్స్ ఆర్ దేర్. తిరుమలయ్య అని చెప్పి ఆర్ట్ డైరెక్టరు, రామోజీ ఫిలిం సిటీ. కానీ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది అసలు సినిమా ఎంత ఎక్స్ట్రాఆర్డినరీగా తీశారు. 1675 సీజీ షాట్స్ ఉన్నాయి దీంట్లో. మీకు బాహుబలిలో అనుకుంటా 2000 చిల్లరేమో ఉంటుంటాయి, 2400 ఏమో. సో ఆన్ పార్, క్వాలిటీ టేకింగ్, ప్రెజెంటేషన్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ టాప్ ఆర్డర్ మూవీ. దీంట్లో ఒకటి హీరో హీరోయిన్ లేరు, ఎందుకంటే హీరో ఈజ్ సబ్జెక్ట్. రజాకార్ అనే పేరే అది తెలంగాణలో ఒళ్ళు జలధరింపజేసే కార్యక్రమం. ఎందుకంటే మా అమ్మని కూడా ఆనాడు మా తాత, అమ్మమ్మ తాత బొంబాయి పంపించిండు అప్పుడు వాళ్ళ పెద్ద బిడ్డ దగ్గరికి. ఏదో చిన్న 7 years old. ఇప్పుడు మా అమ్మ ఉన్నది బ్రతికి. సో అప్పుడు రజాకార్లు వస్తారు, పిల్లల్ని ఎత్తుకపోతున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు అంటే అక్కడ పంపించారు అనమాట. ఈ ఎపిసోడ్ అంతా అయిపోయినాక 2 years తర్వాత వచ్చింది మళ్ళీ హైదరాబాద్. సో లివింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఇన్ మై హౌస్. బట్ మనం ఏంటంటే తెలుసుకుని రాయడం, సినిమా తీయడం వేరు. బట్ ఆల్రెడీ ఆ కాలంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ స్టోరీ ఏంటమ్మా, అసలు మీరు అసలు ఏం జరిగింది అప్పుడు మీరు చెప్పగలరా అని మీరు ఎవరి సలహాలు తీసుకున్నారు? ఎవరైనా ఇదే చెప్తారు. చెప్తారు. మా ఫాదర్ లేరు ఇప్పుడు, ఆయన చెప్పేవాడు ఇట్లా జరిగేది, అప్పుడు చెప్పేవాడు. నేను ఆయన గురుకుల్లో చదువుకున్నాడు, ఆయనకు ఆ బాధ లేదు. గురుకుల దగ్గరికి, ఆర్య సమాజ్ వాళ్ళ దగ్గరికి రజాకార్లు వెళ్ళేవారు కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇది ఉంటుండే అనమాట. వారు గురుకుల్లో చదువుకొని బయటకు వచ్చారు. బట్ మా అమ్మకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా నాయన మేనమామ బ్రతికున్నాడు, 97.5 years. ఇప్పుడు ఆయన 98th బర్త్డే చేసుకోబోతున్నాడు. ఆయన అడిగాము. ఇదే రజాకార్లు వస్తున్నారంటే పిల్లలని దాచిపెట్టేటోళ్ళు అనమాట, చిన్న పిల్లలని. వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో స్థితిగతుల ప్రకారం నడుచుకునే వాళ్ళు అనమాట. ఒక
ఒకవేళ అక్కడ పటేల్ మంచోడై మీరు ఇక్కడ ఏం కావద్దు, మీకు ఏం కావాలో మీరు తీసుకుపోండి, కానీ ఎవరి మీద దాడి చేయొద్దు, అమానుషమైన చర్యలు తీసుకోవద్దు అంటే ఓకే. సో మా గ్రామంలో అయితే మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి ఊర్లోకి రానియలే, మీకు ఏం కావాలని నేను ఇస్తా అంటే మాకు వద్దు, ఇంకా మేము మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అని మధ్యన నీ అంతు చూస్తా అంటే నేను ఎవరో తెలుసా నీవెవరో తెలుసా అని వాళ్ళ మధ్యన డైలాగ్స్ అయినాయి అంట. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ డైలాగ్స్ హావ్ టేకెన్ ప్లేస్. సో మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని డైలాగ్స్ ఏవో గుర్తుండే ఉంటాయి, ఆ డైలాగ్స్ ఇందులో యూజ్ చేశారు ఏమైనా మూవీలో? ఉన్నాయి, చాలా ఉన్నాయి. విచ్ మూవీ కెన్ టెల్? మీరు ఏమీ చెప్పట్లేదు అసలు, అన్ని సినిమాలనే చూడాలి అంటున్నారు. ఎందుకంటే సినిమా సీక్రెసీ బయటపడితే బాగా రాదు కదా. ఈవెన్ మీకు గుండ్రాంపల్లి, బైరాన్పల్లి, ఈవెన్ పరకాల ఇన్సిడెంట్స్ కూడా ఇవి జలియన్ వాలాబాగ్ కంటే కూడా దారుణమైనవి. రాఘవేంద్రరావు సార్ కూడా చాలా మెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు గారు ఆయన పెద్ద పితామహుడు సినిమా ఇండస్ట్రీలో. ఆయనే అన్నారు గూస్ బంప్స్ వస్తున్నాయండి, నేను అనుకోలేదు, నేను ఏం మాట్లాడదు అనుకున్నా కానీ చూసిన తర్వాత మాత్రం మాట్లాడాలనిపిస్తుంది అని మాట్లాడాను. ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడాల్సింది, ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మాకు అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా చూద్దాము అని, బట్ మూవీ చూసిన తర్వాత ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక మంచి చరిత్రను కూడా తెలుసుకునే వాళ్ళు అవుతారు అందరూ. న్యాచురల్లీ ఇప్పుడు ఇప్పటి తరాలకు మనం తెలియజెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి, ఎవ్రీవన్ లవ్స్ టు లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, రైట్, వితౌట్ కాన్ఫ్లిక్ట్, వితౌట్ ఫైట్. మనకు యుద్ధాలు వద్దు, మత విద్వేషాలు వద్దు, ఒకడంటే ఇంకోనికి విద్వేషం వద్దు, నీ జీవితం నీది, నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది అని కోరుకుంటున్న రోజులు ఇవి. ఎందుకంటే అందరూ సొఫిస్టికేటెడ్, ఐటీ ఇండస్ట్రీ, బిజినెస్, పాష్, న్యూ రిచ్ పీపుల్ ఎక్కువైపోయారు. చాలా మంది ధనవంతులు అయిపోయారు. ఒక ఎకరం భూమి అమ్మితే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు. లైఫ్ స్టైల్ చేంజ్డ్. సో నో వన్ వాంట్స్ టు హ్యావ్ ఎనీ ఫ్రిక్షన్ విత్ ఎనీబడి. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో మళ్ళీ రజాకార్ల లాంటి ఒక గ్రూప్ కానీ అటువంటి సంస్థ కానీ పుట్టొద్దనేది నా ఆలోచన. ఐఎమ్ అగేన్స్ట్ దట్. దాన్ని నేను ధైర్యంగా చెప్తా, రజాకార్లు మళ్ళీ పుట్టొద్దు ఈ దేశంలో అనేది నా ఆలోచన విధానం. దానికి మనం ఏం చేయాలి, ఆ రజాకార్లు ఏం చేశారు, ఆనాడు ఏ దారుణాలు చేశారు, ఎన్ని అకృత్యాలు చేశారు అనేది మనం తెలియజెప్పవలసిన అవసరం ఉన్నది. భువనగిరి నుంచి మీరు పోటీ చేశారు, పర్సంటేజ్ కానీ ఓటర్లను కానీ అంతగా ఆకట్టుకోలేకపోయారా? ఎందుకు మీరు గెలవలేకపోయారు? ఒకవేళ అంటే గెలవలేకపోయినందుకు అసలు అక్కడ ఏం జరిగింది మిస్టేక్, ఎందుకు ఓట్లు రాలేదు అని ఏమైనా మీరు పరిశీలన నాకే విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లు ప్రభావితము టీవీల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ఎంతైతే వాళ్ళు ప్రభావితం అయినరో, సేవ తీసుకొని కూడా నేను 43,000 మందికి సేవ చేసిన, డైరెక్ట్ సేవ అందింది. సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవలు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం ఉంటుంది. నాకు నమ్మకం. నేను 43,000 మందికి నేను సేవ డైరెక్ట్ గా చేసిన, నా దగ్గర లెక్క ఉంది. కానీ వాళ్ళు నిర్ణయం మనం ఏం చేయలేము. ఇంకా ప్రజాస్వామ్యంలో ఎందుకు వచ్చినాయంటే ఏం చెప్తున్నాం. ప్లస్ ఎన్నో సంవత్సరాల తర్వాత, దశాబ్దాల కాలం తర్వాత అక్కడ బీజేపీ గుర్తు మీద నిలబడుతున్నాం. బీజేపీ గుర్తు మీద నిలబడుతున్నప్పుడు వీళ్ళకు ఎప్పుడు పొత్తు పెట్టుకునే పరిస్థితి అనమాట. అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడు డైరెక్ట్గా నిలబడలేదు. ఉన్నారు చాలామంది జెన్యూన్ పీపుల్ ఉన్నారు, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఐ కాంట్ ఇమాజిన్. అది నన్ను బాగా కలిసివేసింది. ఇట్ హాజ్ రియలీ డిస్టర్బ్ నా లైఫ్ ప్యాటర్నే చేంజ్ చేసేసింది, నా థింకింగ్ ప్రాసెస్ కూడా చేంజ్ అయిపోయింది. సో మరి ఇలాంటప్పుడు అనిపిస్తుంది కదా, మనకు కూడా అధికారంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో మనం అటు తిరిగితే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నది. ఇప్పుడు చాలా మంది వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతం ఎక్కడ, గోల్కొండ కిలా ఎక్కడ, హిమాలయం దగ్గర ఉన్నా కదా, నాకేం ప్రాబ్లం. రైట్. మరి ఇప్పుడు వీళ్ళందరూ నా మిత్రులే. ఎవరి దగ్గర పోయినా పని అయితే 5 నిమిషాల్లో పని అయిపోతుంది. ఎవరు నన్ను అన్నారు, నాకు ఇంకేంటిది అందులో పోయి. నిజంగా చూస్తే నాకంటే చిన్న వాళ్ళు ఏమేమో పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు. సీరియస్లీ ఫస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ మ్యాన్ నేను ఉంటా. కానీ మనము బెల్లమున్న దగ్గర ఈగ పోయినట్టు, ఇట్స్ నాట్ కరెక్ట్. మరి ప్రజల మెప్పు పొందడానికి మళ్ళీ తిరిగి అక్కడ మీరు కూడా ఒక స్థానాన్ని సంపాదించడానికి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? నేను ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు నేను నిర్మాతగా నేను అవతారం ఎత్తిన. I want to produce some nice movies which can enlighten the people of our country. నేను కమర్షియల్ సినిమాలో చేస్తూనే ఇలాంటి పిక్చర్స్ కూడా, అంటే సమ్ హిస్టారికల్, సమ్ గ్రేట్ పీపుల్ని కరెక్ట్గా మనం పోర్ట్రేట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీర శివాజీ ఉన్నాడు, ఆయన కొడుకు సంభాజీ ఉన్నాడు. సంభాజీని చర్మమొలిసి లాస్ట్కు
ముక్కలు ముక్కలు కోసినా కానీ మతం మారంటే మారలే అన్నాడు. సో ఆయన గురించి మనం చూపించవలసిన అవసరం ఉంది. ఐ వాంట్ టు ప్రొడ్యూస్, అంటే ఐ నెక్స్ట్ హ్యావ్ అన్ అదేనా? ఐడియా. యా 100%. వెన్ ఐ హ్యావ్ ఐడియాస్, ఈ లోపల ఎవరైనా తీస్తే తీయొచ్చు, బట్ ఐ హ్యావ్ మై ఐడియాస్. ఓకే. అట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్.